ఎందుకు అంత ఆలస్యం? కాలేజీ కుర్రాళ్ళంతా పిక్నిక్కు గోదావరి ఒడ్డుకు వెళ్ళిరి. అంతా కలిసి వారు తెచ్చుకున్న దినుసులతో వంట చేయటం మొదలుపెట్టిరి. త్వరగా వంట వార్పు ముగించి భోజనం చేసిరి. ఆ తర్వాత క్రికెట్ ఆడడానికి రంగాన్ని సిద్ధం చేసుకొని అలసిపోయేదాకా క్రికెట్ ఆడారు. ఆట ముగిసిన తర్వాత ఈత వచ్చిన వారు త్వరగా నీళ్ళలోకి ఉరికి ఆనందంలో తేలియాడుచున్నారు. ఈలోపు ఈతరాని రవి కూడా గోదావరిలో స్నానం చేయాలనే ఆశ పుట్టింది. వెంటనే అతను కూడా నీళ్ళలో దిగాడు. అందరూ ఆటల్లో మునిగి తేలుతున్న రవి కేకలు వేయడం మొదలుపెట్టాడు. గోదావరిలో మునిగి తేలుతున్నట్టు కొట్టుకుపోతున్న రవిని స్నేహితులు చూసినప్పటికీ ప్రాణభయంతో ఎవరూ రక్షించే ప్రయత్నం చేయలేదు. వారిలో శ్రీధర్కు ఈత బాగా వచ్చని అందరికీ తెలుసు కాబట్టి అందరూ అతన్ని ప్రాధేయపడడం మొదలుపెట్టిరి. కానీ శ్రీధర్ రవి నోటిలో కొట్టుమిట్టాడడం చూస్తూ ఉన్నాడు కానీ రక్షించే ప్రయత్నం మాత్రం చేయలేదు. తన చుట్టూ ఉన్నవారంతా ఆ నిస్సహాయ స్థితిలో మునిగిపోతున్న రవిని చూస్తూ అర్ధనాదాలు చేస్తూ రక్షించగలిగి కఠినంగా ఉన్న శ్రీధర్ను దూషిస్తూ ఉండిపోయారు. 5 నిమిషాలు గడిచాయి. అప్పటి వరకు వారి దూషణను భరిస్తూ మౌనంగా రవిని చూస్తున్న శ్రీధర్ ఒక్కసారి అమాంతంగా నీళ్ళలోకి ఉరికి రవి దగ్గరకు చేరి అతని జుట్టు పట్టుకొని క్షేమముగా ఒడ్డుకు చేర్చెను. అంతా రవి దగ్గరకు చేరి నీళ్లు కక్కిస్తున్న సమయంలో శ్రీధర్ను చూచి నిన్ను దూషించినందుకు మమ్మల్ని క్షమించురా అంటూనే ఏరా రవిని రక్షించమని ఎంత బతిమిలాడినా వెళ్లకుండా ఎందుకు అంత ఆలస్యముగా వెళ్ళావు అని ప్రశ్నించిరి. అందుకు శ్రీధర్ రవి అరిచిన వెంటనే వెళ్ళి ఉంటే తన సొంత శక్తితో తనను తాను రక్షించుకోవాలని ప్రయాసపడుతున్న రవి తన శక్తితో రక్షించుకునే ప్రయత్నంలో నన్ను కూడా ముంచేవాడు. ఇద్దరం చనిపోయేవారం. ఎప్పుడైతే రవి పూర్తిగా నిస్సహాయుడై తనను తాను రక్షించుకోలేని స్థితికి చేరాడో అప్పుడే నేను అతని జుట్టు పట్టుకొని ఒడ్డుకు చేర్చగలిగితిని అన్నాడు. ప్రియ స్నేహితుడా, కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఆలస్యంగా మనలను ఆదుకుంటాడో అర్థమైనదా? ఒకవేళ ఇప్పటి వరకు నీ శక్తి మీదనో నీ చదువు మీదనో నీ తెలివితేటల మీదనో లేక నీ మిత్రాదుల మీదనో ఆధారపడి నీకున్న సమస్యలో నుండి నీ కష్టములో నుండి నీ ఆర్థిక ఇబ్బందిలో నుండి బయటపడవచ్చులే అనే ధీమాతో ఉండి దేవుని సహాయాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటావు. అందుకే ఆయన సహాయం చేయగలిగియు నువ్వు సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే ప్రభువా నీ కృప నీ కనికరమే నాకు ఆధారము అనే స్థితికి చేరి నీ నిస్సహాయస్తములు దేవునికి చూపిస్తావో అప్పుడే దేవుని సహాయాన్ని పొందుకుంటావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనము. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చక్కని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.